స్టేర్కేస్ స్లాబ్ని 3 ఇంచెస్లో వేస్తే సరిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ చూడండి. 50,000 కూడా కాస్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఆ స్టేర్కేస్ మొత్తం పడిపోయింది. ఇండియాలో చాలా హౌజెస్లో ఈ ఒక్క స్టేర్కేస్ మిస్టేక్ వల్ల లక్షల లాస్ అవుతుంది. ఆర్సీసీ స్టేర్కేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వేస్ట్ స్లాబ్. స్టేర్కేస్ పైన వచ్చే లోడ్ మొత్తం వేస్ట్ స్లాబ్ క్యారీ చేస్తుంది. స్టేర్స్ కూడా దీనిమీద బిల్డ్ చేస్తారు. నార్మల్గా వేస్ట్ స్లాబ్కి బాటంలో ఒక బీమ్ సపోర్ట్ ఉండాలి, టాప్లో ఒక బీమ్ సపోర్ట్ ఉండాలి. కానీ ఈ సైట్లో చూడండి, కింద బీమ్ సపోర్ట్ లేదు, టాప్ బీమ్ సపోర్ట్ కూడా వీక్గా ఉంది. ఇంకా చూడండి, బాటమ్ బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రాపర్ యాంకరేజ్ లెంగ్త్ లేదు. అందుకే స్టేర్కేస్ కొలాప్స్ అయ్యాక స్టీల్ బార్స్ కూడా బయటికి వచ్చాయి. ఇది సీరియస్ స్ట్రక్చరల్ మిస్టేక్. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వేస్ట్ స్లాబ్ థిక్నెస్. ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ప్రకారం మినిమం వేస్ట్ స్లాబ్ థిక్నెస్ 150 mm, అంటే 6 ఇంచెస్. చాలామంది అడుగుతారు, సర్ హౌస్ స్లాబ్కి 5 ఇంచెస్ వేస్తున్నాం, మరి స్టేర్కేస్కి 6 ఇంచెస్ ఎందుకు? రీజన్ సింపుల్. ఒక స్ట్రక్చర్ని ఇంకో స్ట్రక్చర్తో కంపేర్ చేయకూడదు. స్ట్రక్చర్ థిక్నెస్ అనేది లోడ్ క్యారీయింగ్ కెపాసిటీ బట్టి డిసైడ్ చేస్తారు. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మినిమం వేస్ట్ స్లాబ్ థిక్నెస్ 6 ఇంచెస్ ఉండాలి. కానీ ఇక్కడ కట్టింది జస్ట్ 3 ఇంచెస్. 3 ఇంచ్ స్లాబ్ సెల్ఫ్ వెయిట్ కూడా క్యారీ చేయలేదు. మళ్లీ దానిమీద బ్రిక్ స్టెప్స్ బిల్డ్ చేశారు. వెయిట్ పెరిగింది, స్లాబ్ బెండై కొలాప్స్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ సేవింగ్స్తో కట్టిన హౌస్లో ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఈ స్టేర్కేస్ వర్క్కి రేటింగ్ ఎంతో తెలుసా? 10లో 0. ఓనర్స్ 1 రూపీ సేవ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎక్స్పీరియన్స్ లేని మేస్త్రిలు 1 lakh లాస్ క్రియేట్ చేస్తారు. ఈ స్టేర్కేస్ని మళ్లీ రీబిల్డ్ చేయడానికి 1 lakh కాస్ట్ అవుతుందా? ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. మీ సైట్ ఫోటోస్ షేర్ చేయండి. ఫుటింగ్, కాలం, ప్లింత్, బీమ్, స్లాబ్, స్టేర్కేస్ ప్రతి ఒక్కటి ఫ్రీగా అనాలిసిస్ చేస్తాను. కన్స్ట్రక్షన్ గైడెన్స్, కాస్ట్ సేవింగ్ టిప్స్ కోసం ఇంజనీర్ ఆన్ సైట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఎందుకంటే ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మోసపోకూడదు.